హృదయంతో ఎన్నిసార్లు చదివావు బైబిల్ నువ్వు? బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలై ఉండి, క్రైస్తవులై ఉండి, విశ్వాసులై ఉండి, చదవగలిగి ఉండి ఈ రోజుకి కూడా ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయని దౌర్భాగ్యపు స్థితిలో చాలామంది ఉన్నారు. ఎంత ఎంత అవమానం అండి ఇది మనకు. ఒక క్రైస్తవుడు అయి ఉండి, క్రైస్తవురాలు అయి ఉండి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ పూర్తి చేయలేదంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదా? దీని ద్వారా నువ్వు ఎంతగా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావో దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మళ్ళీ ఒట్టి మాటలు బాగా చెప్తారు, యేసయ్య అంటే మాకు ఇష్టము, ప్రేమ, ప్రాణము, పిచ్చి. ఎందుకు ఇవన్నీ? కార్యరూపంలో మనం దాన్ని చూపించకుండా, క్రియారూపకంగా మనం దాన్ని రుజువు చేసుకోకుండా, దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, ఫలానా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పాడు, వాక్యం అది ఇది అని చాలా కథలు చెప్తారు.